ఫాదర్ క్యారెక్టర్ హైలైట్, ఫాదర్ క్యారెక్టర్ హైలైట్, సూపర్ డైరెక్షన్. దాంట్లో ప్రతి ఒక్కరు జీవించారు, చాలా అద్భుతంగా ఉంది. దానికి వేరియేషన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా అద్భుతంగా చేసిండ్రు. ఆ హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా చేసిండ్రు. అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను. అన్వేష్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగున్నాయి సార్. అన్వేష్ సీక్వెన్స్ అనే యాక్టింగ్ కానీ బాగా అనిపించినాయి సార్. సెకండ్ హాఫ్ మాత్రం టోటల్ గా బ్యాంగ్ అంతే, ఇక టోటల్ మస్తు అనిపించింది. శ్రీమాన్ డైరెక్టర్ గా చాలా బాగా తీసిరు. ఫస్ట్ అటెంప్ట్ అయినా కూడా చాలా చాలా బాగా తీసిరు. ఫస్ట్ హాఫ్ మాత్రం అభయ్ అన్న, సెకండ్ హాఫ్ అన్వేష్ ఇరగొట్టిరు. అలా నో డౌట్. ఇంతకు మించి మనం ఎక్కువ ఆశించకూడదు. అల్టిమేట్ గా చేసిరు. బ్యాక్గ్రౌండ్ కూడా అల్టిమేట్. అండ్ యాదమరాజు గానీ దయానంద్ సార్ సూపర్ అల్టిమేట్. మీరైతే ఎక్సలెంట్ గా చేసిరు. ఒక ఫాదర్ ఎట్లుండదో చూపించిండు, ఒక అన్నయ్య ఎలా ఉండాలో చూపించిండు, ఒక తమ్ముడు ఎట్లుండదో కూడా చూపించిండు. కానీ మంచి సినిమా శ్రీమాన్. నువ్వు పట్టుకున్న కలం, రాసిన నచ్చిన థాట్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి. సో ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు, సూపర్ న్యాచురల్ గా ఉంది. అభయ్ బ్రో, పవన్ ఎక్సలెంట్. కల్ట్. నాకు KGF గుర్తొచ్చింది. అక్కడక్కడ కొంచెం సెంటిమెంట్ మ్యూజిక్ వదలండి, ఇంకా చాలా బాగుంది. ఆకాశమే అమ్మ, నేల, అసలు వర్డ్స్ లిరిక్స్ కూడా ఎక్సలెంట్. నాకు ప్రతిదీ నచ్చింది. సినిమా బాగుంది. అన్వేష్ అన్న విలన్ ఎట్లా కాపాడుకుంటారో, విలన్లు డౌట్ ఎట్లా అడగారో, వరంగల్ వాళ్ళు కూడా గంతే. సినిమా మంచిగా ఉంటే ఇటీయకుండా ఊకోరు. చదువు వల్లనే మీరు ఒక 100 మంది సేవ చేయగలుగుతారు, ఒక లైఫ్ చేయగలుగుతారు అనేది మెసేజ్ చాలా హైలైట్. వ్యసనాలు ఎంతకు గురి చేస్తున్నాయో, ఆ వ్యసనాలు ఎంతటికి దిగజారుస్తున్నాయో చాలా చక్కగా చూపించారు. అదేవిధంగా అందులో యాక్ట్ చేసినటువంటి వాళ్ళు ఆ పాత్రలో ఆ తండ్రి, కొడుకు, తల్లి, ఆ చదువు మీద తపన, అదేవిధంగా ఆ తండ్రి గారి వ్యసనము, ఆ తల్లి పడే బాధ, ఆ పిల్లలు వెనకబాటుతనానికి కారణము, వాల్యూను చాలా చక్కగా చూపించారు. ప్రజల యొక్క బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యతను కూడా ఈ సినిమా ఎత్తి చూపింది. అదేవిధంగా దయానంద్ రెడ్డి గారి పాత్రలో ఆయన జీవించినటువంటి విధానం మాత్రం చాలా చక్కగా, కర్కశంగా, ఇంత తాగుబోతులా అంత ఇదిగా వాస్తవానికి ఆ బాధ పెట్టేటటువంటి సన్నివేశాల్లో ఆయన కర్కశత్వం ప్రదర్శిస్తూ ఉంటే చూస్తున్న మనకే ఒక్కొక్కసారి బాగా కోపం వస్తూ ఉంది. న్యాచురల్గా వాళ్ళు ఎలా మాట్లాడగలరో, వాళ్ళు ఎలా చేయగలరో అలానే ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్స్ గుడ్ అటెంప్ట్. మీరు తీసిన సినిమా కాదండి, సమాజంలో జరుగుతున్న జీవితాలను రాశారు. డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక వందనములు. ప్రతి కుటుంబము కదిలి చూడాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ హృదయాన్ని కదిలించిందండి ఈ మూవీ.